Good morning, everyone. In the second part of the resume or CV, let us get into the full details. ఆ డీటెయిల్స్ అన్నిటి కంప్లీట్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనే దాని గురించి మనం చూద్దాం ఇప్పుడు. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ సీక్వెన్స్ చూద్దాం. ఆ సీక్వెన్స్ ఏంటి, రెజ్యూమ్ కానీ సివి కానీ సీక్వెన్స్ ఏంటి అంటే మనకి ఫస్ట్ ఆ సీక్వెన్స్ వచ్చేసి హెడ్డింగ్ ఫస్ట్, సెకండ్ ఆబ్జెక్టివ్, థర్డ్ ఎడ్యుకేషన్, 4 వర్క్ ఎక్స్పీరియన్స్, 5 స్ట్రెంగ్త్స్, 6 అదర్ డీటెయిల్స్, 7 రిఫరెన్స్, 8 కవర్ లెటర్. కవర్ లెటర్ అనేది అన్నిటికీ మ్యాండేటరీ కాదనమాట, కానీ కవర్ లెటర్ కూడా రెజ్యూమ్లో పార్టే. కవర్ లెటర్ కూడా కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ సీక్వెన్స్ని టాపిక్ బై టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ సీక్వెన్స్ మీరు టాపిక్ బై టాపిక్ జాగ్రత్తగా వింటే రెజ్యూమ్ అనేది సెకండ్స్లో మీరు ప్రిపేర్ చేసేయచ్చు, కానీ స్కిప్ చేయొద్దు. సీక్వెన్స్ టాపిక్ బై టాపిక్ ఎక్స్ప్లెనేషన్కి స్కిప్ చేసి డైరెక్ట్గా రెజ్యూమ్లోకి వెళ్ళి ఆ రెజ్యూమ్ ఉంది కదా అని చెప్పేసి బోర్డ్స్ అవి లాగా ఒకసారి పైనుంచి కిందకు చూసేసారంటే కష్టం, అది రాయడం కష్టం. చూడడానికి ఈజీగానే ఉంటుంది, చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది రెజ్యూమ్ అనేది, సివి అనేది, కానీ రాయడానికి అంత ఈజీ కాదు. ఇట్ ఈస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ యూ సీ ఇట్ యాజ్ ఏ హోల్. మొత్తం చూసినంత ఈజీ కాదనమాట రాయడానికి వచ్చేసరికి. కాబట్టి కంప్లీట్ ఐడియా అనేది టాపిక్ వైజ్ నీకు ఉండాలి. ఎప్పుడైతే టాపిక్ వైజ్ నీకు ఐడియా ఉంటుందో కంప్లీట్గా, అప్పుడే నువ్వు దీన్ని పర్ఫెక్ట్గా రాయగలవు. సో టాపిక్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సీక్వెన్స్ వైజ్. ఆ సీక్వెన్స్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా వినండి ఫస్ట్. ఇప్పుడు మనం టాపిక్ బై టాపిక్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి హెడ్డింగ్, ద హెడ్డింగ్. ఈ హెడ్డింగ్ అంటే ఏంటి, హెడ్డింగ్లో ఏముంటాయి, అవి ఏమి నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం చూసినట్లయితే హెడ్డింగ్లో ఏముంటాయి అంటే నేమ్, అడ్రస్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, టెలిఫోన్ ఆర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. ఇవి మనకి హెడ్డింగ్లో ఉంటాయి. ఏంటవి? హెడ్డింగ్లో ఫస్ట్ వచ్చేసి నేమ్ ఉంటుంది, పేరు. తర్వాత అడ్రస్ ఉంటుంది, మనం ఉండే అడ్రస్. తర్వాత ఏజ్, మన ఏజ్ ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. తర్వాత టెలిఫోన్ లేదా మొబైల్ నెంబర్ ఉంటుంది. అలాగే ఈమెయిల్ ఐడి. ఇవన్నీ కూడా మెయిన్ హెడ్డింగ్ అనమాట, అడ్రస్లో ఉంటాయి. నౌ లెట్ us see ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఆ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్ దట్ ఐ హ్యావ్ గివెన్ యూ రైట్ నౌ హియర్. ఫస్ట్ ఐ హ్యావ్ గివెన్ యూ మై నేమ్ ఇచ్చాను, పేరు ఇచ్చాను, మాడేపల్లి శంకర్. నెక్స్ట్ దట్ ఏం చేశాను, అడ్రస్లో డోర్ నెంబర్ అండ్ ఏరియా నేమ్ రాశాను అనమాట. డోర్ నెంబర్ 1-4/4-8 కామకోటి నగర్, విద్యాధరపురం, విజయవాడ 520012. అలాగే 4 స్తంభాల సెంటర్, 4 స్తంభాల సెంటర్లో ఉంటున్నామని చెప్పేసి చెప్పడానికి 4 స్తంభాల సెంటర్. అలాగా అడ్రస్ ఇచ్చాను. ఆ తర్వాత ఏజీ, డేట్ ఆఫ్ బర్త్, అఫ్ కోర్స్ ఆ 2 పాయింట్స్ ఇక్కడ స్కిప్ చేశాను, దీంట్లో ఉండవు. నెక్స్ట్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. మొబైల్ నెంబర్ ఇచ్చాను చూడండి, 9493593585. అలాగే మెయిల్ ఐడి madipallishankar@gmail.com. సో ఇలాగా హెడ్డింగ్ వచ్చేసి ఫస్ట్ నేమ్ ఇచ్చా, అడ్రస్ ఇచ్చా, టెలిఫోన్ నెంబర్ ఇచ్చాను, ఈమెయిల్ ఐడి ఇచ్చాను అనమాట. ఇది హెడ్డింగ్ కిందకు వస్తుంది. హెడ్డింగ్ ఇలా క్లియర్గా రాయాలి. ఫస్ట్ రెజ్యూమ్లో అయినా సివిలో అయినా హెడ్డింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. హెడ్డింగ్లో నేము, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి క్లియర్గా ఉండాలి, క్లియర్గా మెన్షన్ చేయాలి. ద సెకండ్ పాయింట్ ఈజ్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ వచ్చేసి స్టేట్ ఏ క్లియర్ ప్రాక్టికల్ ఆబ్జెక్టివ్ రిలేటెడ్ టు ద జాబ్. అసలు ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్లో ఏముంటుంది, ఏం రాయాలి అంటే ఆబ్జెక్టివ్లో నీ స్కిల్స్ ఏంటి, నీ ఇమ్మీడియట్ గోల్ ఏంటి, నీ ప్లాన్ ఏంటి, నువ్వు ఎలా హెల్ప్ చేస్తావు ఆ ఇన్స్టిట్యూషన్కి కానీ లేకపోతే ఆ కంపెనీకి కానీ. ఎంఎన్సీ కంపెనీ అయితే ఎంఎన్సీ కంపెనీ, ఇన్స్టిట్యూషన్ అయితే ఇన్స్టిట్యూషన్, లేకపోతే ఎక్కడైతే నువ్వు జాబ్ చేయడానికి వెళ్తున్నావో, రెజ్యూమ్ సబ్మిట్ చేస్తున్నావో ఆ ఏరియాలో లేదంటే ఆ కంపెనీలో, ఆ ఇన్స్టిట్యూషన్లో నీ గోల్ ఏంటి, నువ్వు వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తావు కంపెనీ యొక్క డెవలప్మెంట్కి, అలాగే నీ డెవలప్మెంట్కి. దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్. అయితే ఇది మినిమం 1 సెంటెన్స్, మ్యాక్సిమం 2 సెంటెన్సెస్, అంతకన్నా పెద్దగా పేరాలు అయితే రాయకూడదు ఆబ్జెక్టివ్. మినిమం 1 సెంటెన్స్ లేదంటే మ్యాక్సిమం 2 సెంటెన్స్ మాత్రమే ఉండాలి ఆబ్జెక్టివ్. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, ఏ పొజిషన్ యాజ్ ఏరియా సేల్స్ మేనేజర్ ఇన్ ఏ రెప్యూటెడ్ కంపెనీ. ఒక రెప్యూటెడ్ కంపెనీలో ఏరియా సేల్స్ మేనేజర్గా, ఏ పొజిషన్ యాజ్ ఏ ఏరియా సేల్స్ మేనేజర్, ఏరియా మొత్తం అనమాట, ఆ ఏరియా మొత్తానికి సేల్స్ మేనేజర్గా ఉండాలి. ఆ రిపీటెడ్ కంపెనీ మంచి కంపెనీలో ఉండాలి. అది గోల్, అది ఆబ్జెక్టివ్, అది నా ఇమ్మీడియట్ గోల్ అని చెప్పేసి అనమాట ఇక్కడ. ద నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ద రెజ్యూమ్ ఈజ్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ ద థర్డ్ కాన్సెప్ట్. నా ఈ థర్డ్ కాన్సెప్ట్లో వచ్చేసి మనం ఎలా రాస్తాము అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎప్పుడు కూడా రివర్స్ క్రోనాలజికల్ ఆర్డర్. క్రోనాలజికల్ ఆర్డర్ అంటే నథింగ్ బట్ మనం 10th ఇంటర్ డిగ్రీ కదా, ఫస్ట్ 10th ఇంటర్ డిగ్రీ అయితే
పైన టాప్లో డిగ్రీ ఉంటుంది, దాని కింద ఇంటర్మీడియట్ ఉంటుంది, దాని కింద 10th క్లాస్ ఉంటుందన్నమాట. సో ఇట్ బిగిన్స్ విత్ ద రీసెంట్ ఆర్డర్తో బిగిన్ అయ్యి ఇది డిసెండింగ్ ఆర్డర్ అనమాట. అంటే పైన మాత్రం హైయెస్ట్ క్వాలిఫికేషన్ పైన అలా క్వాలిఫికేషన్ కిందకి తగ్గుతూ వస్తుంది. డిగ్రీ, ఇంటర్, 10th క్లాస్ ఈ విధంగా ఎడ్యుకేషన్ యొక్క డీటెయిల్స్ అనేవి మనం మెన్షన్ చేయాలి, ఇయర్తో సహా మెన్షన్ చేయాలి. దానికి కూడా ఎగ్జాంపుల్ పెట్టాను, జాగ్రత్తగా చూడండి, ఇది మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ వచ్చేసి ఎంబీఏ సేల్స్ అండ్ మార్కెటింగ్. మనం ఆబ్జెక్ట్లో ఏం రాసాము, ఏ పొజిషన్ యాజ్ ఏరియా సేల్స్ మేనేజర్ ఇన్ ఏ రెప్యూటెడ్ కంపెనీ అని రాసాము కదా. దానికి తగ్గట్టుగానే ఎంబీఏ ద హైయెస్ట్ క్వాలిఫికేషన్ 2009 to 2011. ఎంబీఏ 2 years కాబట్టి 9 to 10 1 year, 10 to 11 2 years. సో ఎంబీఏ సేల్స్ అండ్ మార్కెటింగ్, ఎంబీఏ అంటే దేంట్లో అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఎంబీఏ చేశారు. తర్వాత శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి ఎక్కడ జరిగింది, చదివిన కాలేజ్ పేరు, అలాగే పక్కన పర్సంటేజ్ కూడా 81%. సో ఇక్కడ ఎంబీఏ సేల్స్ అండ్ మార్కెటింగ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ రాసాము, కాలేజ్ నేము, తర్వాత కామ పెట్టి పర్సంటేజ్, వచ్చిన పర్సంటేజ్ కూడా చూడండి. ఫస్ట్ ఇయర్ రాయాలి, తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏది ఉందో ఆ క్వాలిఫికేషన్, ఆ ఇయర్లో చదివిన క్వాలిఫికేషన్ రాయాలి, ఆ కాలేజ్ పేరు రాయాలి, అలాగే అక్కడ పర్సంటేజ్ రాయాలి. ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రాయడానికి 4 points ఉన్నాయి. ఇయర్, చదివిన ఇయర్ ఫస్ట్ పాయింట్. సెకండ్ ఎంబీఏనా, ఎంసీఏనా, ఎంఏనా అది రాయాలి. తర్వాత థర్డ్ పాయింట్ కాలేజ్ నేమ్ రాయాలి. ఫోర్త్ పాయింట్ పర్సంటేజ్. 4 points క్లియర్గా ఉండాలి, క్లియర్గా మెన్షన్ చేయాలి. అలాగే ఒకసారి మిగిలినవి కూడా చూసుకుంటే 2006 to 2009 బీకామ్ జనరల్, 6 to 9 అంటే 2006 to 2007 1 year, 7 to 8 సెకండ్ ఇయర్, 8 to 9 థర్డ్ ఇయర్. బీకామ్ జనరల్ డిగ్రీ ఇది 3 years కాబట్టి సో 2006 to 2009 రాశారు. అంతేగాని 2006, 2007, 2008, 2009 అలా రాయకూడదు. 2006 to 2009 ఫస్ట్ ఇయర్ రాసాము. సెకండ్ చదివిన డిగ్రీ బీకామ్ జనరల్. థర్డ్ మళ్ళీ సిల్వర్ జూబ్లీ కాలేజ్ పేరు కర్నూలు, సో థర్డ్. తర్వాత ఫోర్త్ పాయింట్ అగైన్ మళ్ళీ 76%. సో ఫస్ట్ ఇయర్ రాసాము, తర్వాత డిగ్రీ, తర్వాత కాలేజ్ పేరు, దాని తర్వాత పర్సంటేజ్, అగైన్ మళ్ళీ 4 points వచ్చినాయి చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అగైన్ 2004 to 6, 2004 to 5 1 year, 5 to 6 1 year, 2 years ఇంటర్మీడియట్ కాబట్టి 2 years. సో ఇయర్ రాశాను. తర్వాత ఇంటర్మీడియట్ సిఈసి వచ్చేసి గ్రూప్ అనమాట, బ్రాకెట్లో ఎంపీసీ, సిఈసి, ఎంఈసి అలా గ్రూప్ మెన్షన్ చేయాలి. ఇంటర్మీడియట్ గ్రూప్ మెన్షన్ చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, లేదంటే బిఐఈ అని రాసేసి ఏపీ అని పెట్టేయచ్చు. తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజా, ప్రైవేట్ జూనియర్ కాలేజా, కాలేజ్ పేరు రాసేయచ్చు. 1 town 2 town అలా రాయండి. రాసిన తర్వాత పర్సంటేజ్ లాస్ట్లో 82.5%. ఇక్కడ కూడా ఫస్ట్ ఇయరు, తర్వాత ఇంటర్మీడియట్ గ్రూపు, తర్వాత కాలేజ్ నేము, ఫోర్త్గా పర్సంటేజ్. నెక్స్ట్ లాస్ట్లో 2004 ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ 1 year కాబట్టి 2004 1 yearలో ఎస్ఎస్సి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఎస్ఎస్సి ఎప్పుడు కూడా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎప్పుడు కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, అది గుర్తుంచుకోండి. ఎస్ఎస్సి అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ 2004లో ఎస్ఎస్సి 10th క్లాస్ అని రాసాము. సెకండ్ పాయింట్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కర్నూలు, గర్ల్స్ హై స్కూల్ రాసాము. తర్వాత 80%. ఫస్ట్ ఏమో ఇయర్, తర్వాత ఏమో క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి. మూడో పాయింట్ వచ్చేసి స్కూల్ నేమ్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ అగైన్ 80%. సో ఇయర్, క్వాలిఫికేషన్, ఆ 10th, ఇంటర్, డిగ్రీ అనేది, తర్వాత కాలేజ్, స్కూల్, కాలేజ్, తర్వాత పర్సంటేజ్. ఈ 4 points క్లియర్గా మ్యాండేటరీ, క్లియర్గా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ద 4th పాయింట్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది 2 types. ఒకటి ఫ్రెషర్, రెండవది చేసిన పని యొక్క ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్ అయితే సింపుల్గా మెన్షన్ చేయాల్సిన పని లేదు. అయితే రెజ్యూమ్లో అయితే మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ రాయాలి. ఎందుకంటే రెజ్యూమ్లో వాడు ఇచ్చిన రెజ్యూమ్లో వాడు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తాడు ఒక్కొక్కసారి ఇవ్వడు. కానీ మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ అనే ఆ యొక్క పాయింట్ అయితే మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత జనరల్ రెజ్యూమ్ అయితే ఎప్పుడైనా జాబ్స్కి వెళ్ళేటప్పుడు ఫ్రెషర్ అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయాల్సిన పని లేదు, లేకపోతే మాత్రం వర్క్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయాలి. ఇక్కడ నేను వచ్చేసి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎగ్జాంపుల్ చూడండి జాగ్రత్తగా, అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ మోర్ అప్డేట్స్ and ask if you have any questions.
Now observe this work experience heading పెట్టి 2011 to 16 worked as a sales officer for the 5 years in XYZ company విజయవాడ. 2011 టు 16 వరకు ఈ సంవత్సరాల్లో సేల్స్ ఆఫీసర్గా పనిచేశారు. ఇక్కడ XYZ కంపెనీ విజయవాడలో సేల్స్ ఆఫీసర్గా పనిచేసినట్టు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేసాం ఇక్కడ. సో అలాగా ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేయాలి. 2011 టు 12 లేదంటే 2011 టు 13, 2011 టు 16 ఇలాగా ఈ విధంగా ఇయర్స్ వేసి ఆ ఇయర్ కింద ఎక్కడైతే పని చేశారో ఆ పని మెన్షన్ చేయాలి. అయితే ఎగ్జామ్లో వచ్చేసి మీరు 1 or 2 మ్యాక్సిమం 1 ఈజ్ ఎనఫ్. 2011 టు 2015 ఒకే దగ్గర పనిచేసా అన్నట్టుగా వర్క్డ్ యాజ్ ఎ సేల్స్ ఆఫీసర్ ఫర్ 5 years ఇన్ XYZ కంపెనీ విజయవాడ అలా రాస్తే చాలు. నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసి స్ట్రెంగ్స్ అంటే బలం అనమాట. బలం అంటే ఫిజికల్ బలం కాదండి. ఫిజికల్ బలం గట్టిగా ఉన్నవా, 50 kgs ఉన్నావా, 100 kgs, ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిజికల్ స్ట్రెంత్, ఇట్ ఈస్ ద స్ట్రెంగ్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి అంటే ఒకరితో చర్చించగలం, బాగా మాట్లాడగలం, కన్విన్స్ చేయగలము. అలా కమ్యూనికేషన్ స్కిల్స్, ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవనుకో కొట్టుకోవడం సరిపోయింది. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అలాగే సేమ్ ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఏం చేయాలి, ఎలా బయటికి రావాలి దాని నుంచి. అలాగా తర్వాత మేనేజరియల్ స్కిల్స్. మేనేజరియల్ అంటే ఇంట్లో అమ్మ మేనేజ్ చేస్తుంది, మన ఇంట్లో అమ్మ ఎలా మేనేజ్ చేస్తుంది హౌస్ని, ఏ విధంగా మేనేజ్ చేస్తుంది, అలా కంపెనీలో కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్లో కానీ ఎలా మేనేజ్ చేయాలి, దేన్ని ఎలా మేనేజ్ చేయాలి, దేన్ని ఎక్కడ ఉంచాలి. అలాగే గుడ్ మోటివేట్ చేయడం కూడా స్కిల్లే. ఒకరిని మోటివేట్ చేయడము, అలాగే కోఆర్డినేట్ చేసుకోవడం, కోఆపరేట్ చేయడము, ఇవన్నీ స్కిల్స్. హార్డ్ వర్కింగ్, అలాగే ట్రస్టింగ్ పీపుల్, ఇవన్నీ స్కిల్స్ అనమాట. ఇవన్నీ స్ట్రెంగ్స్ స్కిల్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. కంపల్సరీగా ఈ పాయింట్ యాడ్ చేయాలి. వాళ్ళు అడిగినప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కూడా. అయితే ఎగ్జామ్లో వచ్చేసి మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, గుడ్ మోటివేటర్, ఇలాగా 2-3 స్ట్రెంగ్స్ యాడ్ చేస్తే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. 6th పాయింట్ వచ్చేసి అదర్ డీటెయిల్స్ ఆర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. అదర్ డీటెయిల్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో చాలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ రాయొచ్చు. అయితే ఇక్కడ మాత్రం కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చూడండి జాగ్రత్తగా. లాంగ్వేజెస్ నోన్ అంటే తెలిసిన లాంగ్వేజ్లు, తెలిసిన భాషలు. ఫస్ట్ మ్యాండేటరీ ఏంటంటే తెలుగు, కోర్స్ లోకల్ లాంగ్వేజ్. తర్వాత హిందీ నేషనల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఈ 3 లాంగ్వేజ్లు ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. ఆ తర్వాత హాబీస్ వచ్చేసి రీడింగ్ బుక్స్, లిజనింగ్ సాంగ్స్, లిజనింగ్ మ్యూజిక్, సింగింగ్ సాంగ్స్, ఇలాగా మనకు నచ్చిన హాబీస్ ఎన్నైనా రాయొచ్చు. కానీ ఇక్కడ మరీ ఎక్కువ రాయొద్దు, అన్నీ ఉన్నాయని చెప్పేసి 2-3 మెన్షన్ చేయాలి. తర్వాత ఫాదర్స్ నేమ్ రాస్తాము. తర్వాత రిఫరెన్సెస్ ఇక్కడ అవసరం లేదు, రాసిన పని లేదు, తీసేయండి. ఇలాగా మనకు నచ్చిన హాబీస్, అలాగే లాంగ్వేజెస్, ఫాదర్స్ నేమ్, ఇలా 2-3 పాయింట్స్ చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు అడిషనల్ ఇన్ఫర్మేషన్లో. ఇంకా మీరు కావాలంటే రాయొచ్చు, అడిషనల్ స్కిల్స్ అని పెట్టేసి స్కిల్స్ అని కూడా రాయొచ్చు, కంప్యూటర్ స్కిల్స్ అని కూడా రాయొచ్చు అనమాట. ఈ విధంగా ఎక్స్ట్రా పాయింట్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ 6th పాయింట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ డిక్లరేషన్ కూడా పెద్దగా సెంటెన్స్ రాసిన పని లేదు. సింపుల్గా హియర్ బై ఐ డిక్లేర్ ఆల్ ద అబోవ్ డీటెయిల్స్ ఆర్ ట్రూ అని చెప్పేసి ఒక సింగిల్ సెంటెన్స్ రాస్తే చాలు. ఇక్కడ వచ్చేసి ఐ హియర్ బై డిక్లేర్ ఆల్ ది డీటెయిల్స్ ఫర్నిష్డ్ అబోవ్ ఆర్ ట్రూ అండ్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీవ్ అండ్ ఐ అండర్టేక్ టు ఇన్ఫార్మ్ యూ ఆఫ్ ఎనీ చేంజెస్ దేర్ ఇన్ ఇమ్మీడియట్లీ అని చెప్పేసి అంత పెద్ద రాయాల్సిన పని లేదు. హియర్ బై ఐ డిక్లేర్ ఆల్ ద అబోవ్ డీటెయిల్స్ ఆర్ ట్రూ అలా రాసేసి డిక్లరేషన్ 1 సెంటెన్స్ కంప్లీట్ చేసి ప్లేస్ అని పెట్టి విజయవాడ, అలాగే డేట్ అని పెట్టేసి ఆ రోజు ఎగ్జామ్ రోజు డేట్ వేసేయచ్చు. ఇక్కడ సిగ్నేచర్ అని పెట్టేసి ఎవరైతే రెజ్యూమ్ రాస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్ చేయాలి. మీరు రాస్తున్నారు కాబట్టి మీ సిగ్నేచర్ చేయాలి. ఒకవేళ క్వశ్చన్లో ఎవరి పేరైనా మెన్షన్ చేస్తే రెజ్యూమ్ పలానా అమ్మాయి పేరు మీద రాయమని, ఇక్కడ దీప అనే అమ్మాయి రెజ్యూమ్ రాస్తుంది. సో దీప అనే పేరుతో సిగ్నేచర్ చేసాము. అలా వేరే ఎవరైనా పేరుతో రెజ్యూమ్ ప్రిపేర్ చేయమంటే వాళ్ళ పేరు ఇక్కడ సైన్ చేయాలి. ఎందుకంటే సిగ్నేచర్ అనగానే మన అందమైన సిగ్నేచర్లు టక్క వెళ్ళిపోతాయి అనమాట. అలాగా మీ సిగ్నేచర్ కాదు, అక్కడ మెన్షన్ చేస్తే పేరు రెజ్యూమ్లో క్వశ్చన్లో ఆ పేరే ఇక్కడ సిగ్నేచర్గా పెట్టాలి, లేకపోతే మీ సిగ్నేచర్ పెట్టవచ్చు. 10th ఇంటర్మీడియట్ ఫుల్ గ్రామర్ తోటి ఆఫ్లైన్ బ్యాచెస్ ఉన్నాయి. ఇఫ్ ఎనీబడి ఫెయిల్డ్ భయపడాల్సిన పని లేదు, ఫ్లూయెన్సీ రాకపోయినా భయపడాల్సిన పని లేదు. మంచి ఫ్లూయెన్సీ అని వస్తుంది. మీ యొక్క ఎంతైతే మీ దగ్గర ఉందో నాలెడ్జ్ దాన్ని బేస్ చేసుకొని 1 month 2 months లోపల మంచి ఫ్లూయెన్సీ తెప్పించడం జరుగుతుంది అనమాట. ఆఫ్లైన్ క్లాసెస్ డీటెయిల్స్ ఆర్ గివెన్ బిలో, జస్ట్ ఫాలో దెమ్.
ఈ రెజ్యూమ్ మొత్తం జాగ్రత్తగా విన్న తర్వాత ఇప్పుడు మీరు ఒక రెజ్యూమ్ తీసుకొని రెజ్యూమ్ ఓపెన్ చేసి దాన్ని చూస్తూ ఉండండి. ఒక్కసారి రాస్తే చాలు ఫటాఫట్ మీకు 100% గ్యారంటీగా వచ్చేస్తుంది. ఎగ్జామ్‌లో వితిన్ 5 మినిట్స్‌లో మీరు రెజ్యూమ్ కంప్లీట్ చేసేయొచ్చు అనమాట. దీనిలో పాయింట్స్ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సైడ్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్. హెడ్డింగ్, ఆబ్జెక్టివ్, ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, స్ట్రెంగ్త్స్, అదర్ డీటెయిల్స్, రిఫరెన్స్, కవర్ లెటర్ మీరు తీసేయొచ్చు. మ్యాండేటరీ కాదు. కానీ ఇంతవరకు అయితే పక్కా మ్యాండేటరీ. కవర్ లెటర్ మెన్షన్ చేసి క్వశ్చన్‌లో రాయాలి అంటే మాత్రం కంపల్సరీ రాయాల్సిందే. అది మీరు రాయాలి. అక్కడ క్వశ్చన్‌లో మెన్షన్ చేయకపోతే ఇంతవరకు అయితే మీరు రాయొచ్చు. సో ఫస్ట్ హెడ్డింగ్, నెక్స్ట్ ఆబ్జెక్టివ్, తర్వాత ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, స్ట్రెంగ్త్స్, అదర్ డీటెయిల్స్, డిక్లరేషన్ మర్చిపోవద్దు. ఇవన్నీ కూడా హైలైట్ చేయండి. ఈ పాయింట్స్ హైలైట్ చేసి చక్కగా నీట్‌గా అండర్‌లైన్ చేసి తర్వాత రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేయండి.